ఈ రోజున 47, 49 డివిజన్లకు సంబంధించి మరి బీడీ కాలనీలో రోడ్డు 1,60,00,000 రూపాయలతో మరి గ్రాంట్ ఇదివరకు ఏదైతే పంచాయతీలు కలిసినప్పుడు ఉన్నాయో ఆ గ్రాంట్ అంతా మురిగిపోవడం జరిగింది. ఆ మురిగిపోయిన గ్రాంట్ని మరి ఏదైతే 6 నెలల పాటు తిరిగి మరి ఈ రోడ్డు చాలా అవసరం, ఆ గ్రాంట్ ఆ రోజున పంచాయతీ ఉన్నప్పటికీ కూడా గ్రాంట్ ఇవ్వాలని చెప్పాం. డెఫినెట్గా గ్రాంట్ ఇవ్వడానికి మరి చాలా శ్రమ పడవలసి వచ్చింది. దీంతో పాటు అలాగే కొత్తూరు ఇంద్రం కాలనీకి కూడా వచ్చినాయి. ఈ 2 రోడ్లు కూడా ఏదైతే పంచాయతీరాజ్లో ఉన్నాయో ఆ పంచాయతీరాజ్ ద్వారా మరి తెప్పించడానికి మరి అధికారులు కానీ ప్రజానాయకులు కానీ కూడా అందరం కష్టపడ్డాం. ఏలూరు ప్రజలు అదృష్టవంతులనే చెప్పాలి. మరి ఈ రోజున మేము మున్సిపాలిటీ ద్వారా వేయాలంటే చాలా కష్టం. ఆ పంచాయతీరాజ్ నిధులు రావడం వల్ల ఈ రోజున 1,60,00,000 రూపాయలతో మరి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆనందమే. కానీ ఈ రోడ్డు వేసేసిన తర్వాత ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరింటి ముందుకు వాళ్ళకి రోడ్డు కావాలని డ్రైన్ గత 6 సంవత్సరాల్లో వాళ్ళు ఏవి పని చేయకపోవడం వల్ల ప్రతి సందులో కూడా ఇబ్బంది ఉండడం జరిగింది. కానీ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది తిరిగే రోడ్లకి ముందు ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ కూడా అవటం జరిగింది. అందరికీ కూడా వచ్చే సంవత్సరం కంప్లీట్ 2026 కంప్లీట్ అయ్యే లోపు ఎవ్వరికి కూడా డ్రైన్ సమస్య కానీ రోడ్డు సమస్య లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎవరికాలు ఆదుర్దాగా ఉంటుంది మా రోడ్డు మర్చిపోయారేమో అని చెప్పి ఎవరు రోడ్డు మర్చిపోలేదు. పాదయాత్రలో అన్ని రోడ్లు కూడా చూడటం జరిగింది. ప్రతి డ్రైన్ కూడా రాబోయే రోజుల్లో ఉడాలో కూడా పెట్టి 5 కోట్ల రూపాయలతో మరి ఓన్లీ డ్రైన్స్కి దాంట్లో నుంచి పెడతాం కూడా జరిగింది. డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని పనులు కూడా కంప్లీట్ అవుతాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.